హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ గోవాలోని అవర్ లేడీ ఆఫ్ ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ దగ్గర ఉన్నాము. ఇది ఏంటంటే మనకు క్యాండోలిం నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది, ఒక 30 నిమిషాలు రావచ్చు. ఇది అంటే ఈ చర్చ్ ఉన్న ప్లేస్ ఏంటంటే పాంజిమ్, అంటే పనాజీ అంటారు. పాంజిమ్ గోవా సైడ్ ఉంటుంది, అంటే ఓల్డ్ గోవా అనొచ్చు. సో ఈరోజు యాక్చువల్గా మూడో రోజు మనది. ఫస్ట్ రోజు ఏంటంటే మనం కొన్ని ఫోర్ట్ అక్వాడా జైల్ కాంప్లెక్స్, తర్వాత సెంకేరియం బీచ్ చూసాం. రెండవ రోజు ఏం చూసామంటే వెగేటర్ బీచ్, తర్వాత చపోరి ఫోర్ట్ అని నార్త్ సైడ్ చూసాం. ఈరోజు ఏంటంటే కొంచెం సౌత్కి వచ్చినాం. ఇది ఏంటంటే ఓల్డ్ గోవా సైడ్, మనకి వెనక సైడ్ కనిపిస్తుంది. అదే ఇదంతా ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు కట్టారు అరౌండ్ 1600 సంవత్సరంలో. సో ఈ చర్చ్ అయితే మనకు 1609 సంవత్సరం టైంలో కట్టారు యాక్చువల్గా. దీని దగ్గర రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, అంటే ఇది కట్టింది పోర్చుగీస్ వాళ్ళు. దీనికి ఎంట్రన్స్ టైంలో అంటే ఎక్కడ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక జిగ్జాగ్ మెట్లు లాగా ఉంటాయి, స్టేర్ కేసులు, జిగ్జాగ్ మెట్లు. తర్వాత ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకు గోవాలో హైయెస్ట్ అంటే రెండో పెద్ద బెల్ అంటే గంట ఇక్కడ ఉంటుందంట. ఇంకో గంట ఇక్కడ వేరే దగ్గర ఉంది. ఇక్కడ మాత్రం రెండవ పెద్ద గంట ఇక్కడ ఉంటుంది. సో అది కూడా చూద్దాము. డైలీ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే 3 భాషల్లో మ్యాథ్స్ ప్రేయర్ ఉంటుంది. ఇంగ్లీష్, కొంకణి, తర్వాత పోర్చుగీస్, 3 భాష. సో ఎవ్రీ డిసెంబర్ 8వ తారీఖు అంట ఈ ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్లో మనకు ఒక ఫెస్టివల్ చేస్తారు. ఆ రోజు ఇంకా వస్తే కనుక చాలా అందంగా డెకరేషన్ చేస్తారంట. ఇప్పుడైతే లోపల వర్క్ నడుస్తుందని చెప్పి పోనివ్వట్లేదు. సో క్లోజ్ ఉంది యాక్చువల్గా. మనకు వెనక సైడ్ చూడొచ్చు. యాక్చువల్గా మనకు జిగ్జాగ్ మెట్లు ఉంటాయి స్టార్టింగ్లో. చూస్తే కనుక ఇలా 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 ఉంటాయి మెట్లు, రెండు వైపులు ఉన్నాయి. దీని నుంచి ఇంకొంచెం దూరం వెళ్తే మనకు బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ ఉంటుంది. అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటు. సో అక్కడికి వెళ్దాం నెక్స్ట్. దాని తర్వాత అక్కడ ఇంకొక 2 చర్చిలు ఉన్నాయి, సెయింట్ అగస్టిన్ అని, ఇంకోటి ఫ్రాన్సిస్ అని చర్చిలు ఉన్నాయి. ఫస్ట్ అయితే నెక్స్ట్ మనము బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఒక 10-15 నిమిషాలు డిస్టెన్స్ ఉంటుంది, దగ్గరే. అంటే ఈ ఓల్డ్ గోవా అంటారు, పాంజిమ్ దగ్గరనే ఉంటుంది అది కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనమైతే ప్రజెంట్ చర్చ్ ఆఫ్ బామ్ జీసస్ దగ్గరకు వచ్చినాము. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. మనకు వెనక సైడ్ అయితే కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ మనకు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క బాడీ ఇక్కడే ఉంటుందంట. సో బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ అంటే అర్థం ఏంటంటే గుడ్ ఆర్ ఇన్ఫెంట్ జీసస్ అని. ఈ చర్చ్ ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యాక్చువల్గా ఎంట్రన్స్ ఫీజు అయితే ఏం తీసుకోలేదు. పార్కింగ్ స్పేస్ మనకు బయట అవైలబుల్ ఉంది. బైక్ అక్కడ పార్క్ చేసి మనం లోపలికి రావచ్చు. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఈ స్ట్రక్చర్ ఉంటుంది, చాలా బాగుంది. లోపలికి వెళ్ళాలంటే మనం వెళ్ళి చూడవచ్చు. లోపల ఏంటంటే మనకు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఒక బాడీ ఉంటుందంట. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది అనిపిస్తుంది. మంది అయితే చాలామంది వచ్చారు. ఇక్కడ ఇంకొక 2 చర్చిలు కూడా ఉన్నాయి, సెయింట్ అగస్సి అని, ఇంకోటి అసిసి అని ఉన్నాయి. మనం అవి కూడా చూడొచ్చు. లోపలికి వెళ్ళాలనుకునే వాళ్ళకి లోపలికి వెళ్ళి కూడా మనం డీటెయిల్గా చూడవచ్చు. అంటే మనకి ఇక్కడైతే మొత్తం 5 రకాల మాన్యుమెంట్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒకటి బెసిలికా ఆఫ్ బామ్ జీసస్, ఇంతకుముందు చూసాము. చర్చ్ ఆఫ్ శాంట్ అగస్టిన్, చర్చ్ ఆఫ్ లేడీ రోజరీ, చాపెల్ ఆఫ్ సెయింట్ క్యాథరిన్, చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, ఇంకోటి సి క్యాథడ్రల్, చాపెల్ ఆఫ్ సెయింట్ కాజిటాన్. మొత్తం 7 ఉన్నాయి. అంటే ఈ ఏరియాలో, ఒకటే ఏరియా కాదు, మొత్తం ఈ ఏరియా మొత్తం మీద. ఇక్కడ ఉన్న మొత్తం 7 చర్చిలలో సి క్యాథడ్రల్ అన్నటువంటిది చాలా పెద్దది. ఇక్కడే మనకు పెద్ద గంట కూడా ఉంటుంది. మనం స్టార్టింగ్లో ఒకటి చూసాం కదా, ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్. అక్కడ ఏంటంటే రెండవ పెద్ద గంట ఉంది. మనకు పైన చూస్తే కనిపిస్తుంది, కొంచెం జూమ్ చేసి. ఇక్కడ ఏంటంటే సి క్యాథడ్రల్లో బిగ్గెస్ట్ గంట ఉంది. చూద్దాం ముందుకెళ్ళి, ఇది సైడ్ నుంచి వ్యూ మనం చూద్దాం. ఇందులో టాప్ అయితే కనుక సి క్యాథడ్రల్, బామ్ జీసస్, ఈ 2 అయితే చాలా టాపు. ఈ సే క్యాథడ్రల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనకు అన్నిటికంటే పెద్ద చర్చ్ ఈ 7 చర్చిలో ఇది ఒకటి పెద్దది. దాంతోపాటుగా మనకు అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద గంట ఉంటుంది. నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఈ చర్చ్ యాక్చువల్గా 17వ శతాబ్దంలో కట్టారంట. అన్నిటికంటే ఈ గ్రూప్ ఆఫ్ 7 చర్చిలలో ఇదే పెద్దది.
చాలా బాగుంది. అంటే ఎంట్రన్స్ ఫీజులు అయితే ఏం లేవు ఇక్కడ, మనం డైరెక్ట్గా వచ్చి చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా ఉంది. మ్యూజియం ఉంది ఇటు సైడు, లోపల ఫోటోగ్రఫీకి ఇట్లా అలో లేకుండే. సో అందులో రకరకాల గోవా గురించి హిస్టరీకి ఇట్లా చెప్పారు. అంటే గోవాలో స్టార్టింగ్ నుంచి ఏ రాజులు ఉండేవాళ్ళు, తర్వాత పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, తర్వాత మళ్ళీ ఇండియా ఆధీనంలోకి ఎప్పుడు జరిగిందనే విషయాలు. స్టార్టింగ్లో ఏంటంటే మొఘల్స్, తర్వాత శాతవాహనాస్, చాలామంది రకరకాల రాజులు అయితే గోవాని ఆధీనంలో పెట్టుకున్నారు. ఎప్పుడైతే 1510వ సంవత్సరంలో ఏమైందంటే ఈ పోర్చుగీస్ వాళ్ళు గోవాని ఆధీనంలోకి తీసుకున్నారు. అంటే 1510వ సంవత్సరం ముందు ఏంటంటే ఆదిల్ షా వాళ్ళ వంశస్థులు ఈ గోవాని రూల్ చేస్తున్న వాళ్ళు. ఈ 1510లో ఏంటంటే ఆల్ఫెన్సో ఆల్బర్కుక్ అనే అతను, పోర్చుగీస్ ఆయనే, అంటే యూరోప్ దగ్గర ఉంటుంది కంట్రీ, అతను వచ్చేసి ఇక్కడ అంటే వాళ్ళ సైనికులతో వచ్చి ఈ గోవాని ఆధీనంలోకి చేసుకున్నాడు. 1510 నుంచి మళ్ళీ 1961 వరకు, అంటే స్వాతంత్రం వచ్చినాక కూడా గోవాకి ఇంకా స్వాతంత్రం రాలేదు. అంటే ఇండియాకి వచ్చినా కూడా మనకి గోవా ఇంకా పోర్చుగీస్ వాళ్ళ చేతిలోనే ఉండేది. 1961 సంవత్సరంలో ఇండియా ఆర్మీ ఇక్కడ వచ్చేసి మనము గోవాని విముక్తి చేసింది. అప్పుడు మనకు గోవాకి ఇండిపెండెన్స్ వచ్చింది. అందుకే మనకు గోవా మొత్తం మీద ఎక్కువగా చర్చిలు ఉంటాయి, ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. మొత్తం చూడడానికి అయితే ఒక రోజు మొత్తం మట్టుది. పొద్దున్న 9 వరకు వస్తే సాయంత్రం 5 వరకు అన్ని కవర్ చేయొచ్చు. కాకపోతే ఎండనే చాలా ఘోరంగా వేడి ఉంది ఫుల్గా. ఈవెన్ దో ఇది సెప్టెంబర్ ఎండింగ్లో వచ్చినా కూడా ఫుల్ హాట్గా ఉంది. మనమైతే ప్రజెంట్ చాపెల్ ఆఫ్ సెయింట్ క్యాథరిన్ దగ్గరికి వచ్చాము. ఇది 1510వ సంవత్సరంలో ఆల్ఫెన్సో ఆల్బర్కుక్ కట్టాడు. యాక్చువల్గా ఆ రోజే, అంటే సెయింట్ క్యాథరిన్స్ డే రోజు ఆల్ఫెన్సో ఆల్బర్కుక్ గోవాలో ఎంటర్ అయ్యాడు. సో దానికి గుర్తుగా ఈ చాపెల్ కట్టాడంట. చాపెల్ అంటే అర్థం ఏంటంటే కొంచెం వర్షిప్ ప్లేస్, ఒక రకంగా చర్చ్ లాంటిదే. అందరు కూర్చొని వర్షిప్ చేయవచ్చు లోపల. సో మనకి వెనక సైడ్ కనిపిస్తుంది. సో మనకు కనిపిస్తుంది చాపెల్ ఆఫ్ సెయింట్ క్యాథరిన్. సో ఇక్కడ వాటర్ పూల్ ఉంది, తర్వాత ఇటు సైడ్ మనకు చాపెల్ ఉంది, అంటే ప్రేయర్ ప్లేస్ అన్నట్టు. అందులో ప్రేయర్ చేసుకుంటారు క్రిస్టియన్స్. మనమైతే ఇంకొక 2 చర్చిలు ఉన్నాయి, అటు సైడ్ వెళ్తున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ 7 రకాల చర్చిలు ఉన్నాయి అన్నాం కదా. సో 5 చర్చిలేమో అక్కడ చూసాము. అక్కడ నుంచి ఇంకొక ½ కిలోమీటర్ ముందుకు నడుస్తే కనుక మనకి చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ రోజరీ అని ఒకటి, చర్చ్ ఆఫ్ అగస్టిన్, 2 చర్చిలు కనిపిస్తాయి. ఈ చర్చ్ ఆఫ్ అగస్టిన్ ఏంటంటే కూలిపోయిందంట, 4 అంతస్తులు ఉంటుంది యాక్చువల్గా. ఈ చర్చిలన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 1600, 1700 సంవత్సరంలో కట్టారు. ఇది 1600 సంవత్సరంలో కట్టారు చర్చ్ ఆఫ్ అగస్టిన్. మొత్తం కూలిపోయింది, ఒక టవర్ మాత్రమే మిగిలింది. చిన్న టవర్ లాగా ఉంటుంది, అందులో 4 అంతస్తులాగా మనకు కనిపిస్తుంది. సో ఒక 450 మీటర్లు ఉంది ఇక్కడ నుంచి. బామ్ ఆఫ్ జీసస్ ముందు నుంచి వెళ్తే కనుక కొంచెం దూరం నడిచినో లేదో ఆల్రెడీ టవర్ నాకు కనిపిస్తుంది కొంచెం. అంటే బిల్డింగ్ మొత్తం, అంటే చర్చ్ అగస్టిన్ మొత్తం కూలిపోయి ఒక సైడ్, ఒక మూలకు మాత్రమే మిగిలింది మనకు కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి చూస్తే 4 అంతస్తులాగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకో పాయింట్, మీరు గోవాకు వస్తే ఎస్పెషల్గా సెప్టెంబర్ ఎండింగ్లో వచ్చాను నేను, అక్టోబర్ టైంలో వస్తే కనుక ఫుల్ మాయిశ్చర్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయ్యి రావాలి. ఫుల్ హాట్, ఫుల్ చెమట. ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ రోజరీ అని ఉంది. లెఫ్ట్కి వెళ్తే చర్చ్ ఆఫ్ సెయింట్ అగస్టిన్. ఈ చర్చ్ 1602వ సంవత్సరంలో బిల్డ్ చేశారంట, నిర్మించారు. తర్వాత రకరకాల కారణాల వల్ల కూలిపోయింది. యాక్చువల్గా ఇది కట్టింది మొత్తం 46 మీటర్ల పొడుగుంటుందంట ఎత్తు. చాలా వరకు కూలిపోయింది. ఒక టవర్ వెనక సైడ్ కనిపిస్తుంది కదా, ఈ ఒక్క మూల మాత్రమే మిగిలింది. ఈ మూలలో మనకు కనిపిస్తుంది ఎంత అసలు, 1 అంతస్తు 2 ఇట్లా 3 లాగా కనిపిస్తుంది. మిగతా అంతా మాత్రం మనకు చూడడానికి ఏం లేదు. వెనక సైడ్ కూడా కొన్ని రూయిన్స్ లాగా ఉన్నాయి. దీనికి మొత్తం 3 ఎంట్రెన్స్లు ఉన్నాయి. ఒక మెయిన్ ఎంట్రెన్స్, 2 ఇలాంటి చిన్న ఎంట్రెన్స్లు ఉన్నాయి. అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ రాశారు. చాలా వరకు మీరు చూడవచ్చు మొత్తం కూలిపోయింది. ఇది ఒక మూల మాత్రమే మిగిలింది. దీనిలో మనకు క్లియర్గా కనిపిస్తాయి ఎన్ని అంతస్తులు ఉన్నదో. ఆ పైన ఒకటి ఉంటుంది, 1 2 4
ప్రజెంట్ అయితే మనం ద చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ రోజరీ దగ్గరకు వచ్చాం. ఇది 1544 నుంచి 47 మధ్యలో నిర్మించారంట. ఇది ఏంటంటే మనకు సెయింట్ అగస్టిన్ టవర్ ఉంది కదా, అంటే చర్చ్, దాని నుంచి ఒక 200-300 మీటర్స్ దూరంలో ఉంటుంది. మనమైతే ప్రజెంట్ ఓల్డ్ గోవాలో ఉన్న చర్చిలలో అన్నీ అయితే చూసాము. 7 చర్చిలు ఉన్నాయి. దాంతోపాటుగా మెజారిటీ ఆఫ్ చర్చెస్ ఒకటే ప్లేస్లో ఉన్నాయి. 3 ప్లేస్లు, ఒక ప్లేస్లో చాలా ఎక్కువ ఉన్నాయి. మనం బామ్ ఆఫ్ జీసస్ ఉంది కదా, అక్కడ ఎక్కువ ఉన్నాయి. దాని దగ్గర ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్తే మనకు రోజరీ చర్చ్, తర్వాత ఇంకొకటి అగస్టిన్ చర్చ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి మనకు ముందుకు వెళ్తే కాన్సెప్షన్ చర్చ్ ఇంకోటి అటు సైడ్ ఉంటుంది. సో మనమైతే అన్ని చర్చిలు చూసేసాము. సో ప్రజెంట్ అయితే రిటర్న్ వెళ్ళిపోదాం. మోస్ట్ ప్రాబ్లీ ప్లాన్ ఏంటంటే ఏదైనా ఫోర్ట్కి వెళ్తే బాగుంటుందని చూస్తున్నా, కానీ ఆల్రెడీ 4 అవుతుంది. సో ఇప్పుడు వెళ్తే కనుక మనం 4 to టైమింగ్స్ 5 వరకు ఉంటుంది, తర్వాత అలవ్ చేయరు. కాబట్టి ఏమన్నా బీచ్కి వెళ్ళే ప్లాన్ అయితే ఉంది.